హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఎఫర్డబుల్ బ్రాండ్లోని అలాగే ప్రీమియం బ్రాండ్లో ఉన్నటువంటి ద బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామన్నమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి టీవీస్లో మీరు ఏ టీవీ పర్చేజ్ చేసుకున్నా సరే మంచి డిస్ప్లే క్వాలిటీతో పాటుగా మంచి ఆడియో క్వాలిటీ అలాగే ఓవరాల్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నేను ఈ టీవీస్లో చాలా టీవీస్ అయితే పర్సనల్గా టెస్ట్ చేశాను. సో టెస్ట్ చేసాక నాకు మంచిగా అనిపించగా మాత్రమే ఈ వీడియోని మీ ముందుగా తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఎండ్ వరకు చూడండి, ఒక మంచి టీవీని అయితే మీరు పిక్ చేసుకుంటారు. అలాగే నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఎఫర్డబుల్ బ్రాండ్లో ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ నుండి అయితే రావడం జరుగుతుందన్నమాట. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి U7 అనమాట. సో మీరు డిస్ప్లే మీద మోడల్ నెంబర్ అయితే చూపిస్తున్నాను. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఆ లింక్స్ ఉపయోగించుకొని పర్చేజ్ చేసుకోండి. సో ఓకేనా. అయితే మనం దీని యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే 55 వచ్చేటప్పటికి 59,999 రూపాయలు సేల్ చేస్తున్నారు. 65 వచ్చేటప్పటికి 94,999 రూపాయలుగా సేల్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ కంప్లీట్గా మనకి ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూద్దాము. సో డిస్ప్లే వచ్చేటప్పుడు మనకి 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ లేయర్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో యూజ్ చేసినటువంటి ప్యానల్ వచ్చేటప్పటికి VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 1500 పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మినిమం మనం 500 అయితే ఉంటుంది. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా బ్రైట్నెస్ నిడ్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకి 144Hz గేమింగ్ రిఫ్రెష్ రేట్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈ రిఫ్రెష్ రేట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 10 బిట్ రేట్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మన HDR10+ HLG టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మన డిస్ప్లే పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే బ్లాక్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవుతారు. అంత మంచి బ్లాక్స్ అయితే ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బ్రైట్గా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి సాచురేషన్ చాలా మంచి కంట్రోల్లో ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ కూడా బాగా బ్యాలెన్సింగ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. సో మన కలర్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి కలర్స్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే హైవీ పిక్చర్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెసర్ మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అటు గేమింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు అలాగే మనకి పిక్చర్ క్వాలిటీలో కావచ్చు చాలా మంచిగా అయితే ఇది పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 2.1 ఛానల్ 49 వాట్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి 7 టైప్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం మోడ్స్ మార్చుకునే కొద్ది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ మనకి 3GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో యూజ్ చేసినటువంటి ఆపరేటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే విడా ఓఎస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ విడా ఓఎస్లో ఏంటంటే మనకి అన్ని రకాల యాప్స్ అనేటువంటి అవైలబుల్ ఉండమాట. కొన్ని రకాల యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మన గూగుల్ టీవీ యూజ్ చేసినంత మంచిగా అయితే దీన్ని యూజ్ చేసుకోలేమంటే యాప్స్ పరంగా నేనైతే చెప్పడం జరుగుతుంది. మనకి ఇందులో ల్యాగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేదన్నమాట. చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంటుంది అనమాట. సో వితౌట్ రిమోట్ మనం దీన్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి 4 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అందులో ఒక పోర్ట్ వచ్చేటప్పటికి 2.1 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ పోర్ట్లు మనం కనెక్ట్ చేసుకుంటే పిక్చర్ చూస్తుంటే చాలా మంచి క్వాలిటీ పిక్చర్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో మనకి మంచి డాల్బీ ఎక్స్పీరియన్స్ కూడా మనం అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు త్రూ మనకి HDMI వెర్షన్ 2.1 ద్వారా అనమాట. అలాగే ఇందులో మనకి 2 USB పోర్ట్లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఒక పోర్ట్ వచ్చినప్పటికి వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే వైఫై వచ్చినప్పటికి 2 బ్యాండ్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఎవరైతే తక్కువ బడ్జెట్ టీవీ కోసం చూస్తారో వాళ్ళు హైసెన్స్ నుండి ఈ టీవీని అయితే పర్చేజ్ చేసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి సర్వీస్ కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. అలాగే మనకి ఎఫర్డబుల్ బ్రాండ్లో సెకండ్ టీవీ వచ్చినప్పుడు TCL నుండి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 టీవీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో మన ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి ఏంటంటే C755. ఈ టీవీ గురించి మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇది మనకి ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నటువంటి టీవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది 2024 మోడల్ ఫ్రెండ్స్. ఓకేనా. అయితే మనకు 2025లో కూడా ఒక టీవీని అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. మోడల్ నెంబర్ వచ్చినప్పటికి QM6K అన్నమాట. సో డిస్ప్లే మీద కూడా చూపిస్తాను కదా. సో సరే అయితే చూసుకోండి. సో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం QM6K అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది 2025 వెర్షన్ అనమాట. బట్ ఏంటంటే మనకి అత్తమాటలో కూడా అవైలబిలిటీ అనేటువంటిది ఉండలేదు. సో అవైలబిలిటీ చూసుకుని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. సో లేదనుకుంటే C755 అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. రెండింటిలోనే కూడా మేజర్ చేంజెస్ అనేటువంటివి ఏమీ కూడా లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మన ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే QM6K గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మనకి 55 ఇంచ్ వచ్చినప్పటికి 68,271 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. 65 వచ్చినప్పుడు 90,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 75 వచ్చినప్పుడు 1,12,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 85 వచ్చినప్పటికి 1,16,240 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి బేసిక్స్ 55 ఇంచ్ ఉంటుంది. హైయెస్ట్ వచ్చినప్పటికి 85 ఇంచ్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది అనమాట. అయితే మనం దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూద్దాం అన్నమాట. సో మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే దీంట్లో
మనకి 4K అల్ట్రా హెచ్డి మినీ ఎల్ఈడీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి హెచ్విఏ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. హెచ్ అంటే ఏమీ కాదన్నమాట, హై అనేది అర్థం రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి క్వాంటమ్ డాట్ లేయర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి బ్లాక్స్ అయితే చాలా మంచి డీపర్ బ్లాక్స్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 750 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇదే మనం పీక్ బ్రైట్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి 144 హెచ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రమే ఇదైతే ఎనేబుల్ అవుతుందన్నమాట. అక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ మనకి 10 బిట్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. సో 10 బిట్ రేట్ అయినప్పటికీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మన కలర్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మంచి డీపర్ కలర్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే మన దీంట్లో HDR10+ అలాగే HLG టెక్నాలజీతో పాటుగా డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఎపిక్ క్యూ ప్రో వెర్షన్ 3.0 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి కలర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అలాగే మనకి గేమింగ్ డిపార్ట్మెంట్లోనే మనం డైలీ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ల్యాగ్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండమాట. చాలా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ 2.2 ఛానల్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన లౌడ్నెస్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది. బేస్ కూడా మనకి మంచిగానే వస్తుంది అనమాట. కాకపోతే మీరు బేస్ ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి, బేస్ మనకు మినిమల్గా రావడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ మనకి డాల్బీ అట్మాస్తో వస్తున్నాయి. అలాగే మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఆడియో డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి టీవీ గూగుల్ టీవీ ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకు కావాల్సినటువంటి లాట్ ఆఫ్ యాప్స్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రీగా. అలాగే మనకి ఇన్బిల్ట్ మైక్ అనేటువంటిది ఉంటుంది. సో మనకి రిమోట్ లేకుండా హే గూగుల్ అంటే టీవీ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనం కమెంట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే ఇందులో టోటల్గా మనకి 4 HDMI పోర్ట్లు అయితే రావడం జరుగుతుంది. అందులో మనకు ఒకటి వచ్చినప్పటికీ వెర్షన్ 2.1తో రావడం జరుగుతుంది. అలాగే మనకి 2 USB పోర్ట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మన బ్లూటూత్ వచ్చినప్పుడు 5.2తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు హైసెన్స్ టీవీ వద్దు అనుకుంటే మాత్రం ఈ TCL టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. మోడల్ వచ్చినప్పటికి QM6K మాట. ఈ టీవీని పర్చేస్ చేసుకుంటే మీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదనుకుంటే C755 కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు స్పెక్స్ కోడ్స్ అన్ని కూడా డిస్ప్లే మీద చూపిస్తా ఉన్నాను కదా, ఇవైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనకి చాలా మంది మోటరోలా టీవీస్ పర్చేస్ చేద్దామని చెప్పి చూస్తున్నారేమో. సో వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, డిస్ప్లే మీద మోడల్ నెంబర్ ఉంది కదా, కావాలంటే దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు ముందు చెప్పాను కదా 2 టీవీస్ హైసెన్స్ అలాగే TCL. సో వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ప్రైస్ విషయంలో కొంచెం తక్కువే ఉంది. బట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొంచెం తక్కువే ఉండడం జరిగింది అనమాట. సో మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ మనం ప్రీమియం బ్రాండ్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనకి LG QNED 90T అయితే ఉండడం జరిగింది అనమాట. దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూద్దాము. ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి మినీ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. ఇందులో మనకి QLED లేయర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి కలర్స్ అయితే చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది. అలాగే మనం బ్లాక్స్ వచ్చినప్పటికి చాలా మంచి డీపర్ బ్లాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ టీవీ మనం చూస్తున్నంతసేపు కూడా OLED టీవీ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ రిఫ్రెష్ రేట్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి HDR10+ అలాగే HLG టెక్నాలజీతో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ విజన్ ఐక్యూని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇందులో 10 టైప్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మోడ్స్ అనేటువంటి మార్చుకుంటుంటే ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Alpha 8 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాసెసర్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే Alpha 8 ప్రాసెసర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఆడియో విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ 2.2 ఛానల్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ మనకి డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఆటో వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా వాల్యూమ్ లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో మనకి AI సౌండ్ ప్రో టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేశారన్నమాట. దీనివల్ల మనకి మంచి ఆడియో క్వాలిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే డీటెయిల్స్ అనేటువంటివి కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా క్లియర్గా అయితే వినపచ్చడం జరుగుతుంది అనమాట. నేనైతే 100% డిస్ప్లే అలాగే ఆడియో డిపార్ట్మెంట్లో ఇంప్రెస్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. అంత మంచి క్వాలిటీ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీ మనకి WebOSతో రావడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి 5 years పాటు అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగిందన్నమాట. అలాగే ఇందులో మనకి 4 HDMI పోర్ట్లు అయితే ఉంటాయన్నమాట. అందులో ఒకటి వచ్చినప్పటికి వెర్షన్ 2.1తో రావడం జరుగుతుంది. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అందులో పోర్ట్ వచ్చినప్పటికి వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది అనమాట. వైఫై వచ్చినప్పుడు 2 బ్యాండ్లకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పటికి వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు LGలో కనుక మినీ LED తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని మీరు పర్చేస్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు అనమాట. నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 9 అనమాట. ఇదే మనకి XR90.
సో ఈ టీవీ మనకి చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఎల్జీ కంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీని యొక్క కలర్స్ అయితే మాత్రం మీరు ఇంప్రెస్ అయితే అవి తీరాల్సిందే, అంత మంచి కలర్స్ అయితే వస్తున్నాయన్నమాట. దీంట్లో యూజ్ చేసినటువంటి ఎక్సెట్ టర్మ్లెస్ ప్రో టెక్నాలజీ డిస్ప్లే అయితే ఉందో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే క్వాలిటీ అది ఎవరు వచ్చినా సరే పేరు పెట్టిదే ఉండదన్నమాట. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ బ్రావియా 9 అయితే మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూద్దాము. 4K అల్ట్రా హెచ్డి నెక్స్ట్ జనరేషన్ మినీ ఎల్ఈడీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే మన మినీ ఎల్ఈడీస్ కొంచెం సైజ్ అనేటువంటి చిన్నగా ఉంటుంది, మన బ్రైట్నెస్ అనేటువంటిది ఎక్కువైతే రావడం జరుగుతుంది. మరి దీని యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలాగే హీట్ అనేటువంటిది కొంచెం తక్కువ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి HDR10+ HLG టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే డాల్బీ విజన్ కూడా ఈ టీవీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి యాంటీ రిఫ్లెక్షన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు కూడా మనకి రిఫ్లెక్షన్ ఏమీ లేకుండా ఈ టీవీ యొక్క డిస్ప్లే అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని యొక్క ఆడియో విషయానికి వచ్చినట్టయితే మనకి మల్టిపుల్ సౌండ్ సిస్టమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. మనకి చూపిస్తాను చూడండి, ఇన్ని స్పీకర్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. సో మనకి సౌండ్ లౌడ్నెస్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది. డీటెయిల్ కూడా మనకి చాలా క్లియర్గా డీటెయిల్స్ అనేటువంటి వినపడడం జరుగుతుంది. ముఖ్యంగా ట్విట్టర్ సౌండ్స్ అయితే మాత్రం మీకు చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకి ఎక్సర్ సౌండ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో టోటల్గా మనకి 4 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అందులో పోర్ట్ వచ్చినప్పుడు వెర్షన్ 2.1 అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చినప్పుడు వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది. అలాగే వైఫై వచ్చినప్పుడు 2 బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది అనమాట. ఎవరన్నా సోనీలో మినీ ఎల్ఈడీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేప్పటికి సామ్సంగ్ నుండి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి QN95D మాట. ఇది ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ టీవీ చూడగానే అయితే కొనేస్తారు, అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి మినీ ఎల్ఈడీతో ఇది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి క్వాంటమ్ మ్యాట్రిక్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎల్ఈడీ లైట్స్ ఏవైతే ఉంటాయో చాలా దగ్గరగా అయితే ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎక్కువ బ్రైట్నెస్ అయితే వచ్చి మంచి బ్రైట్ అండ్ మంచి షార్ప్ పిక్చర్స్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. సో దీంట్లో మనకి HDR10+ HLG టెక్నాలజీతో పాటుగా డాల్బీ విజన్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే నియో 4K క్వాంటమ్ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ నేను యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ల్యాగ్స్ అనేటువంటివి ఏమీ కూడా లేవు అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. గేమింగ్ ఆడే వాళ్ళు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 60 వాట్ RMSతో రావడం జరుగుతుంది అనమాట. RMS అంటే తెలుసు కదా మీకు, మనకి ఏదైతే 60 వాట్ చెప్పాడో 60 వాట్ కరెక్ట్ ఆడియో అనేటువంటిది రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి మంచి లౌడ్నెస్ అనేటువంటిది ఉంటుంది. పైగా ఈ టీవీలో మన డీటెయిల్స్ అనేటువంటి చాలా క్లియర్గా వినపడడం జరుగుతుంది అనమాట. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా క్లియర్గా చాలా షార్ప్గా మనకైతే వినపడడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి 4.2.2 ఛానల్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 360 ఆడియో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మన సరౌండింగ్ సౌండ్స్ అయితే ద పీక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇందులో మన టోటల్గా 4 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చినప్పటికి వెర్షన్ 2.1తో వస్తుంది. అలాగే మనకి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. అందులో ఒకటి వచ్చినప్పటికి వెర్షన్ 3.0తో వస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పటికి 5.0తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనం ప్రీమియం బ్రాండ్స్ మనం పర్చేజ్ చేయవలసినటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే మీకు అర్థమైంది కదా, అఫోర్డబుల్ బ్రాండ్లో ఏ టీవీస్ పర్చేజ్ చేసుకోవాలి, అలాగే మనం ప్రీమియం బ్రాండ్లో ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి అనేటువంటిది. సో మీకు కావాలంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రైజెస్ కోసం మీరు అక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఈ వీడియో అన్నమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ అయినా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు మంచి డీల్స్ అన్ని కూడా నాకు నేను కానీ పోస్ట్ చేస్తాను అనమాట. అవి కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.